పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారు అమెరికా డల్లాస్లో భాగవత ప్రవచనం చేస్తూ ఉన్నారు. ప్రొద్దున ఆ సారాంశాన్ని మనం చెప్పుకున్నాం. పరహితము పరమధర్మము. పరహితమే పరమధర్మం. పరోపకారం అనేది చాలా గొప్ప ధర్మం. వ్యాసులు వారు ఏం చెప్పారు ఆ విషయంలో, దాన్ని స్వామిజీ వారు నొక్కి వక్కాణించి అక్కడి భక్తులకి ఎలా ఉపదేశం చేశారు అనే విషయాన్ని మనం ప్రొద్దున మాట్లాడుకున్నాం. శ్రీ స్వామిజీ వారిని ఇక్కడి నుంచే మనస్సులో స్మరణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన మహాదివ్య క్షేత్రం ఈ పిఠాపురంలో ఈ 22వ చాతుర్మాస్యంలో జైమిని భారతం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడ ఆ ముగ్గురు ఆ అశ్వాన్ని తెచ్చేందుకు బయలుదేరారు. భద్రావతి నగరం చేరారు. ఆ నగరం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ నిన్న మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఆ కథలోకి ప్రవేశించే ముందు గణపతి స్వామిని మనం కీర్తన చేసుకుని ఆ తరువాత ఆ కథలోకి ప్రవేశిద్దాం. మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా. 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 ఆ ముగ్గురు ఆ గుర్రం కోసం ఎదురు చూస్తూ అట్లా ఆ కొండ మీద నిలబడ్డారు. అక్కడి నుంచే కాపలా కాస్తున్నారు దానికోసం. ఎప్పుడొస్తుంది ఆ గుర్రం, దాన్ని ఎట్లా పట్టుకెళ్ళాలి ఆలోచన. ఈలోగా ఒక పెద్ద సైన్యం అక్కడికి వచ్చింది. ఎన్నెన్నో ధ్వజాలు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నెన్నో వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి, గుర్రాలు ఏనుగులు అన్నీ వచ్చాయి. కానీ వాళ్ళకు కావాల్సిన గుర్రం మాత్రం రాలేదు. ఆ ముగ్గురికి అనిపించింది, ఓహో ఈ గుర్రాన్ని దాచేశారు వీళ్ళు, ఇక్కడికి తీసుకురారు అని అనిపించింది వాళ్ళకి. ఎక్కడ దాచారో తెలుసుకోవాలంటే రాజ్యానికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఎవరికైనా కనిపిస్తే వాళ్ళతో యుద్ధం అవ్వచ్చు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే ఆలోచన చేస్తూ భీమసేనుడు ఆ వృషకేతువుతో, ఆ కర్ణుడి కుమారుడు వృషకేతువు, ఆ వృషకేతువుతో ఇట్లా అంటున్నాడు, దానబుద్ధి లేని వాళ్ళకి వాంఛా సిద్ధి కలగదు. ఎంత మంచి మాట. మనం కోరుకున్నది నెరవేరాలి అంటే మనం దానం చేయాలి. దానం అనేది ఒక సిద్ధి. సిద్ధినిచ్చేది మాత్రమే కాదు, దానమే సిద్ధి. దాన గుణము అనేది చాలా అరుదు, చాలా అపురూపం. కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానం చేయటం, దైవ కైంకర్యానికి దానం చేయటం, గురు సేవకి దానం చేయటం, మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు దానం చేయటం. దీనికోసమేగా సంపాదన. ఎందుకు సంపాదించేది? తిని దాచుకోవటానికి మాత్రమేనా? దానం చేయటానికి సంపాదన. సంపదంతా దానం కోసం. అట్లా దాన సిద్ధి అనేది లేకపోతే వాంఛా సిద్ధి అనేది లేదు. కోరిన కోరికలు నెరవేరాలి అంటే మనం ఆ కర్మ నుంచి బయటపడాలి.
ఎందుకు నెరవేరటం లేదు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఏదో ఒక కర్మ మనకు అడ్డుపడుతోంది. ఆ కర్మ ప్రక్షాళన అయిపోవాలి. అది దానంతో అవుతుంది. దానం అనేది త్యాగానికి దారి వేస్తుంది. దానం అంటే ఇస్తూ మనం దీంతో మనకు మంచిదవ్వని అని మనస్సులో అనుకుంటాం. దానం దీంతో వాళ్ళకి ఉపయోగం కాని, మనం ఎవరికైతే ఇస్తున్నామో వారికి మంచి జరగని, అలాగే ఈ దానంతో నాకు కూడా మంచిదవ్వాలి అని మనం అనుకుంటాం దానంలో. కానీ త్యాగంలో ఇది కూడా లేదు. త్యాగంలో భగవంతుడా నీది నీకే ఇస్తున్నాను, ఈ రూపంలో నువ్వే తీసుకుంటున్నావు అంతే, నాది కాదు నీదే, నీదే నీకు ఇస్తున్నాను. అందుకనే హోమంలో ద్రవ్యము మనం వేసిన తర్వాత స్వాహ ఇదన్న మమ అని చెప్తారు. దీన్ని త్యాగము అని పిలుస్తారు. దీనికి పేరేమిటి? త్యాగం. స్వాహ చెప్పాక త్యాగం చెప్పాలి. త్యాగం చెప్పకపోతే ఆ స్వాహాకారానికి ప్రయోజనం లేదు అని చెప్తుంది దేవి భాగవతం. అందువల్ల దీన్ని త్యాగము అని పిలుస్తారు. నా మమ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్న మమ, ఇది ఇంద్రుడికి సమర్పణ చేస్తున్నాను, నాది కాదు. నాది నేను సమర్పణ చేయటంలా, ఆయనకే సమర్పణ చేస్తున్నా. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. గోవింద నీ వస్తువుని నీకే సమర్పిస్తున్నాను. కన్నడంలో ఒక కీర్తన ఉంది, పురందరదాసు. కెరయ్య నీరను కెరగి చెల్లి. ఆ చెరువులో నించుని నీళ్లు తీసుకుని అక్కడే అర్ఘ్యం ఇస్తున్నాం. చెరువులో నీళ్లే చెరువుకే ఇస్తున్నాం. ఎంత విచిత్రం! ఇస్తూ వరవ పడేదవా, వరాన్ని పొందినవాడిలాగా నువ్వు ఆ స్వామిని తలుచుకో అని ఒక కీర్తన. అలా దానం అనేది త్యాగానికి దారి. అందువల్ల దానం లేకపోతే వాంఛాసిద్ధి లేదు. కోరికలు తీరాలి అంటే దానం చేయాలి. మనమేమంటాం, ముందు నాకు ఇవ్వు, తర్వాత నేను దానం చేస్తాను. అలా కాదు. ముందు అసలు నీ దగ్గర ఏముందో దాన్ని దానం చేయాలి. అప్పుడు దాంతో నీకు వాంఛాసిద్ధి అవుతుంది. చూసారా? అక్కడ భగవంతుడు మనకి ఆ చమత్కారం చూపిస్తాడు. అది భీమసేనుడు చెప్తూ ఉండే మాట. ఇక స్త్రీ వాంఛ, స్త్రీ విషయ వాంఛ అనే దాన్ని గెలిచిన బ్రహ్మచారులకి ఎలాగైతే బంధువుల రాకపోకలు అనేవి సుఖకరంగా ఉండవో ఆ ప్రకారంగా ఆడు బ్రహ్మచారి, ఆడికెందుకు బంధువుల సంగతి, అందరికీ దూరంగా ఉండి విద్య నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. వాడికి విద్య మీదే మనస్సు. ఆ ప్రకారంగా యోగ్యుడైన మంత్రి సహాయం లేకుండా రాజ్యానికి శాశ్వతంగా స్థిరత్వము లభించదు. మంచి మంత్రి కావాలి. ఈ యవనాశ్వుడికి ఎవరో మంచి మంత్రి ఉన్నాడు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని పక్కన పెట్టుకోవాలి. అది ఆలోచన చేసుకోవాలి. మంచివాళ్ళు, మనకి మంచి దారి చూపెట్టేవాళ్ళు, కష్టకాలంలో మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు కాదు. మంచి సలహాలు ఇచ్చి పాడయ్యే వాళ్ళని పైకెత్తేవాళ్ళు, అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. అలా మంచి మంత్రి ఉన్నాడు ఈ రాజుగారికి అని అంటూ, న యశః పుణ్యహీనానాం న సుఖం పరివాదినాం న మోక్షో భక్తిహీనానాం విష్ణోరమిత తేజసః. ఎవరికైతే భక్తి అనేది లేదో వారికి మోక్షము లేదు. మోక్షం కావాలి అంటే భక్తి కావాలి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటి స్వామి, జ్ఞానంతో కదా మోక్షము అని చెప్తున్నాయి శాస్త్రాలు. జ్ఞానాదేవై కైవల్యం, జ్ఞానంతో ముక్తి అని చెప్తున్నాయి. మరి ఇక్కడ నమోక్షో భక్తిహీనానాం అని అంటున్నారే అని అంటే, ఎంతటి జ్ఞానవంతుడైనా సరే భక్తి కలిగి ఉండవలసిందే. ఇది మన శాస్త్రం. భక్తికి అంత గొప్పతనం ఉంది. భక్తి లేకుండా పోతే జ్ఞాని ఎట్లా అవుతాడు? అంత మహాజ్ఞాని శంకర భగవత్పాదాచార్య స్వామి వారు.
మరేమన్నారు? భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుక్రీకరణే. భజ గోవిందం భజ గోవిందం. ఎంత గొప్ప మాట అది. నీ విద్యలేవి నిన్ను ఆ కాలంలో రక్షించలేవు. ఆ కాలం అంటే ప్రాణప్రయాణ సమయం. అప్పుడు నిన్ను కాపాడేది ఒకడే, నువ్వు నమ్ముకున్న భగవంతుడు. ఆయన ఒకడే నిన్ను కాపాడుతాడు. ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి భక్తి అనేది చాలా ముఖ్యము. న యశః పుణ్యహీనానాం, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, కీర్తి వస్తుంది దాంతో. అటువంటి వాళ్ళకి ఆ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. న సుఖం పరివాదినాం, ఎప్పుడు నిందిస్తూ ఉంటారు. పరనింద అనేది ఒక పనిలాగా పెట్టుకుని ఉంటారు చాలామంది. వాళ్ళకి ఏదీ నచ్చదు. ఎవరు ఏ పెద్ద పని చేసినా కూడా వాళ్ళు మెచ్చుకోరు, తిట్టడమే పని. ఏమిటో వాళ్ళకి తృప్తి లేదు, తెలియదు, ఎందుకో తెలియదు. ఎవరేం చేసినా చేశాళ్లే మహా, నాకు తెలియదా. ఇది ఒక పరనింద అనేది వాళ్ళకి ఒక పని. తిట్టటము తిట్టటం తిట్టటం. ఇటువంటి వాళ్ళకి సుఖం అనేది ఉండదు. ఎప్పుడూ వాళ్ళు నెగటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సుఖం లేదు. ఎంత మంచి మాట. అలాగే భక్తి లేని వాళ్ళకి, విష్ణు భక్తి లేని వాళ్ళకి విష్ణు రమిత తేజస, ఆయన తేజస్సు, ఆయన పరాక్రమం, ఆయన శక్తి, ఆయన వైభవం, ఆయన అనుగ్రహించే విధానం ఇంత అని ఎవరైనా చెప్పగలరా? అటువంటి ఆ మహావిష్ణువు యొక్క భక్తి లేకపోతే మోక్షం అనేది రాదు. ఇది భీమసేనుడు వృషకేతువుకి చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం కూడా వ్యర్థం కాకూడదు అని అక్కడ వాళ్ళతో సత్సంగం చేయిస్తున్నాడు. బాబాయ్ కదా కర్ణుడు, భీముడికి అన్నగారు. బాబాయ్తో ఉన్నాడు ఇప్పుడు వృషకేతు. అలాగే తాతగారితో ఉన్నాడు మేఘవర్ణుడు. వీళ్ళిద్దరికీ కూర్చోబెట్టి ఆ సమయంలో మంచి మాటలు చెబుతున్నాడు భీముడు. అని అంటూ, వైభవం హి యథా నృణాం అనారాధ్య చ శంకరం తథాహయం వినాస్మాకం గమనం న గజాహ్వయే. శివారాధన అనేది లేకుండా వైభవము రాదు. శివుడు చాలా సింపుల్గా ఉంటాడు మన భాషలో చెప్పుకోవాలి అని అంటే. కానీ వచ్చాడంటే పూర్తి వైభవంతో వస్తాడు. మనం చూస్తాం కదా శివాలయాలు అలాగే ఉంటాయి. ఎప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా విభూతి, బిల్వదళాలు ఇవే చూస్తాం. టెంకాయలు కొడుతూ ఉంటారు. ఆ నీళ్ళన్నీ అక్కడ పడి ఉంటాయి. ఈగలు, దోమలు ఇవన్నీ శివాలయంలో ఉంటాయి. అంతే వైభవం కూడా ఉంటుంది శివాలయంలో. అంత విశేషం. పెద్ద పెద్ద ఆలయాలు మనం చూసినప్పుడు చిదంబరం, అరుణాచలేశ్వర, శ్రీకాళహస్తి, బృహదీశ్వరం, తంజావూరు, ఇవన్నీ చూసినప్పుడు ఆహా ఏమి వైభవం. పార్వతీ అమ్మవారిని వివాహం ఆడేందుకు ఆ స్వామి వచ్చినప్పుడు ఏంటి ఇట్లా వస్తున్నాడు, ఈ ముసలి ఎద్దు మీద కూర్చుని, మెడలో ఏమి మాలలు, రుండమాల, విభూతి పూసుకున్నాడు, గజచర్మాన్ని కట్టుకున్నాడు, ఏదో ఒక ఆటవికుళ్లాగా వస్తున్నాడే అని మనస్సులో అనుకున్నది మేనాదేవి. అదే క్షణంలో ఆయనకు అర్థమైంది, ఓహో ఈవిడ తన కూతుర్ని ఇటువంటి వాడు కట్టుకోబోతున్నాడే అని బాధపడుతున్నది అని మనస్సులో తెలుసుకుని వెంటనే రూపం మార్చేశాడు. ఆయనే సుందరేశ్వర స్వామి. మొత్తం మారిపోయింది. జై బలో సుందరేశ్వర స్వామికి. కుకుటేశ్వర ఆలయం పిఠాపురంలో ఎంత చక్కగా ఉంటుంది. వెళ్ళి దర్శనం చేయండి. అద్భుతమైన ఆలయం. అలా వైభవం కావాలి అంటే శివారాధన చేయాలి. శివుణ్ణి ఆరాధించకుండా వైభవం అనేది రాదు ఎవరికి కూడా. అష్టైశ్వర్యాలు ఆయనే అనుగ్రహిస్తాడు. అలాగే మనము గుర్రాన్ని పొందకుండా, గుర్రము లేకుండా తిరిగి వెళ్ళే ప్రశ్న లేదు అన్నాడు. అందుకనే మనం ఆ గుర్రం కోసం ఎదురు చూస్తూ ఉందాం. ఈలోగా ఇంకా వచ్చాయి, ఏనుగులన్నీ వచ్చాయి, గుర్రాలన్నీ వచ్చాయి, పట్టపుట ఏనుగు వచ్చింది, అందరూ వచ్చి చేరుతున్నారు. తరువాత ప్రత్యేకంగా ఒక గుర్రము ఒక మహారాజులాగా వచ్చి చేరింది అక్కడికి. ప్రత్యేకంగా
దానికే వేరే సైన్యం, దానికే వేరే ఛత్రం పట్టేవాళ్ళు, దానికే విసిరేవాళ్ళు వేరే. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక మహారాజులాగా వచ్చింది ఒక గుర్రం అక్కడికి. ఇవన్నీ వేరే. పట్టపుటేనుగుని కూడా పట్టించుకోవటం లేదు. ఇది యాగాశ్వం, యాగానికి ఉపయోగపడే గుర్రం ఇది. దీనికి అంత వైభవంగా ఆ గుర్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అది అశ్వరాజము అని దాన్ని పిలుస్తున్నారు. గుర్రాల్లోకెల్లా కూడా ఉచ్చైశ్రవంలాగా ఉంది అది. అంటే ఇంద్రుడి గుర్రం ఉంది కదా, అమృతమథలంలో పుట్టిన గుర్రం, అట్లా ఉంది అది. ఆ గుర్రం అశ్వరాజ. అది వచ్చింది అక్కడికి. సరస్సులో క్రీడించాలి అని ఒక చక్రవర్తిలాగా వచ్చింది అక్కడికి, ఆ సరోవరం దగ్గరికి. దానికి కొంతమంది తెల్ల గొడుగు పట్టి ఉన్నారు, దానికి ఒక ఛత్రం కూడా పట్టారు. కొంతమంది చామరాలు పట్టి వీస్తూ ఉన్నారు, కొంతమంది దానికే ప్రత్యేకంగా మంగళవాద్యాలు వాయిస్తూ ఉన్నారు ఆ గుర్రానికి. దాని వైభవం చూడండి, మరి విశేషమైంది. మొన్న వర్ణించుకున్నామే, అది పాలలాగా తెల్లగా ఉంటుంది, దాని పుచ్చము పసుపచ్చగా ఉంటుంది, దాని 2 చెవులు నల్లగా ఉంటాయి. ఇది ఎక్కడైనా ఉందా అండి? ఇది పెయింట్ వేయటం కూడా కష్టం ఇట్లా. అటువంటి గుర్రం అది. ఆ గుర్రం అంత వైభవంగా అక్కడికి వచ్చింది. కొంతమంది దానికి జయ జయధ్వానాలు చెప్తున్నారు, ఆ గుర్రానికే, యాగాశ్వానికి జై అంటున్నారు. అది అటువంటి గుర్రం, అది సామాన్యమైన గుర్రం కాదు. దేవతా కార్యానికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా దైవస్వరూపమే. దాన్ని అంత భద్రపరుస్తాం మనం. రథోత్సవం అయిపోయింది, ఆ రథాన్ని జాగ్రత్తగా ఒక చోట తీసుకెళ్ళి పెడతాం. ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయం. దాని మీద కాలు పెట్టడం, ఎక్కటం పని చేసేవాళ్ళు మాత్రమే, వాళ్ళకే అధికారం ఉంది. దాన్ని కూడా భగవత్ స్వరూపంగానే చూస్తాం. గురువుకి వాడే ప్రతి వస్తువు, ఆసనం, శయనం, వస్త్రం, వాహనం, భూషణాధికం, ఇవన్నీ గురువుకి ప్రదాతవ్యం, గురువుకి ఇవ్వాలి. అలాగే గురువుకి సంబంధించిన ఈ వస్తువులన్నిటినీ కూడా పూజాభావనతో చూడాలి. అది ఒక పూజించాల్సిన ఒక పదార్థం. అది ఆసనం. చాలామంది దత్తభక్తుల్లో స్వామీజీ వారి ఇంటికి వచ్చారు, ఆ రూమ్లో ఆ కుర్చీ మీద కూర్చున్నారని ఆ కుర్చీ వాడరు కదా, ఆ రూమ్ కూడా వాడరు. చాలామంది దత్తభక్తులు ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు చాలామంది. పర్వాలేదమ్మా వాడుకోండి, లేదు లేదు మళ్ళీ వస్తారు, మళ్ళీ ఎప్పుడో. అలా అంత గురువు విషయంలో భక్తి, భగవంతుడి విషయంలో భక్తి, అది ఒక ప్రసన్నత, హృదయానికి మనస్సుకి ఒక ఆహ్లాదం, సంతోషం. ఆహా, ఉన్నారు మా గురువు మాతో, మా ఇంట్లో ఉన్నారు అనే ఒక భావన వస్తుంది. అది కావాలి. ఒక ధైర్యం, తోడున్నారు, గురువు తోడున్నారు, ధైర్యం, అది కావాలి మనకు. ఆ భక్తి కావాలి. ఆ ప్రకారంగా దాన్ని చాలా గౌరవంగా వాళ్ళు చూస్తున్నారు. దానికి అనేక విధాలుగా అలంకారాలు చేశారు, దానికి ధ్రువకాలు కట్టారు, గంటలు కట్టారు. చాలా విశేషంగా ఉంది. భావి దర్శన పుణ్యేన శ్రీకృష్ణస్య న సంశయః పూజ్యతే తురగో నానా ధూపైర్దీపైః సుమంగళైః. ఇక్కడ చూడండి, భీముడు ఆలోచించాట, ఎందుకు దీనికి ఇంత వైభవం, ఎందుకు దీనికి ఇంత పూజలు చేస్తున్నారు, ఇంత గౌరవిస్తున్నారు అని అంటే భీముడికి ఒకటి తట్టింది మనస్సుకి. దాన్నే జైమిని మహర్షి కూడా చెప్పారు. ఏమిటి అనంటే, ఈ గుర్రం ఉందే ఇది గొప్పదే, సరే కావచ్చు, కానీ దీనికి ఇంత భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది రాబోయే రోజుల్లో శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకోబోతోంది, ఇంకా చేసుకోలే, దర్శనం చేసుకోబోతోంది. కాబట్టి చేసుకోబోయే దర్శనం యొక్క ఫలము దీనికి ముందే వచ్చింది. ఇంకా దర్శనం చేస్తే ఏం చెప్పాలి? భావి దర్శన పుణ్యేనా, చేసుకోబోయే శ్రీకృష్ణ దర్శనం ముందే ఫలం ఇచ్చింది. కాబట్టి దీనికి ఇంత వైభవం వచ్చింది. అంటే భగవద్ దర్శనం అనేది అంత పుణ్యాన్ని మనకి సంపాదించి పెడుతుంది. గుడికి వెళ్ళాలి ప్రతిరోజు, దేవాలయానికి, మన వీధిలో ఉండే గుడి మనం చూసుకోవాలి, కనుక్కోవాలి, అక్కడ అర్చకుడితో మాట్లాడాలి, అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడాలి, ఎలా జరుగుతోంది పూజ, ధూపదీప నైవేద్యాలు అడగాలి, పిల్లల్ని తీసుకువెళ్ళాలి. సాయంత్రం అవుతూనే టీవీ లాంచ్ చేయకూడదు, సీరియల్స్ కోసం తీసుకువెళ్ళాలి. అక్కడ పూర్వకాలంలో హరికథలు అవి ఇవి జరిగేవి,
బాగుండేది వాతావరణం. ఇప్పుడు అలా జరిగేలాగా ఏర్పాటు చేయాలి. అక్కడ కర్ణాటకలో మంగళూరు ఆ ప్రాంతంలో అమ్మవారి దేవస్థానం అంతా ఉంటుంది, మళ్ళా దుర్గా పరమేశ్వరి. ఇటువంటి చోట్ల ప్రతిరోజు వాళ్ళు మొక్కుకొని యక్షగానం ఏర్పాటు చేస్తారు. అమ్మవారి ప్రీత్యర్థం, అమ్మవారికి ఇష్టం. ఆ బుకింగ్ చూస్తే మేము వెళ్ళినప్పుడు ఆశ్చర్యం వేసింది. 2047 వరకు బుక్ అయిపోయింది. అప్పటి వరకు ఇంకా లేదు. 2047 అప్పటి వరకు లేదు యక్షగానం. అంటే ఇది సంప్రదాయం. అక్కడ యక్షగానం, మనకి ఇక్కడ కూచిపూడి ఎట్లా అయితే అలా అక్కడ యక్షగానం. ఇక్కడ ఈ ప్రాంతంలో బుర్రకథ ఇప్పుడు లేవు. ఇంత బాగా మన నిట్టల శత్రుఘ్నరావు ఎంత బాగా చెప్పేవారు వారి ఫ్యామిలీ. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, తగ్గిపోయింది. ఎందుకు? ప్రోత్సహించేవాళ్ళు లేరు. ప్రోత్సహించాలి. ఇదివరకు మన జయలక్ష్మీపురంలో నాటకం జరిగితే రాత్రి, ఇది మహాభారతం, రాత్రి మొదలైతే ప్రొద్దున వరకు అంతే, మహాభారతం అది. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు చాప, దిండు, దుప్పటి అన్నీ ఇక్కడికే తెచ్చుకొని పడుకోండి అని. పడుకునేవాళ్ళు వాళ్ళు, ప్రేక్షకులు పడుకునేవాళ్ళు, పడుకునే చూసేవాళ్ళు. మధ్యలో వాడికి ఏదో చెప్తాడు, ఇంట్రెస్ట్ సీన్ ఏదో వచ్చినప్పుడు లేపమని, వాళ్ళు లేపితే కాసేపు చూసి మళ్ళీ పడుకుంటాడు. దీన్ని వాళ్ళు అక్కడ ప్రోత్సహించారు. దీంతో అటువంటి కళలు నిలిచాయి. అహోరాత్రంగా సత్సంగాలు, హనుమాన్ చాలీసా పారాయణలు ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అప్పుడే ఆ దేవస్థానం కళకళగా ఉంటుంది, సమాజానికి మంచిది. అవన్నీ చేయాలి, చాలా ముఖ్యం. ఆ ప్రకారంగా ఆ భీమసేనుడు ఆ గుర్రాన్ని చాలా బాగా వర్ణిస్తూ కీర్తిస్తూ, దాని పుణ్యం, దాని వైభవం, అది కూడా కృష్ణుడి దర్శనం చేయబోతోంది. దాన్ని తీసుకెళ్తున్నాం, అది చూస్తుంది, కృష్ణుడిని చూస్తుంది గుర్రం. దానికి ఎంత పుణ్యమో ఎంత భాగ్యమో దానికి. ఆ ముగ్గురికి కూడా అదే తమకు కావాల్సిన యాగాశ్వము అని అర్థమైంది. ఆహా, వచ్చింది ఇదే యాగాశ్వం. దాంతో వాళ్ళు ఒక్కసారి పొంగిపోయారు. ఆహా, మనకు కావాల్సిన గుర్రం వచ్చిందిరా, దీన్నే మనం తీసుకువెళ్ళాలి అని. వారిలో మేఘవర్ణుడు ఇంకా ఇంకా పొంగిపోయి, ఆయనకు అనిపించింది, భీముడిని గమనించి ఇలా అంటూ ఉన్నాడు ఆ మేఘవర్ణుడు. ఆ భీముడు ఆ మేఘవర్ణుడిని చూసి, నాయనా, నీ ఉత్సాహం నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి అని తయారుగా ఉన్నావు, లేదా వెళ్ళి ఎత్తుకొచ్చేసేయాలి ఆ గుర్రం అని కూడా నీ ఆలోచన ఉంది, నాకు అర్థమైంది. కానీ కొంచెం ఓపిక పట్టు. ఏదైనా పని కొద్దిగా ఓపిక పట్టి చేస్తే చాలా మంచి ఫలాన్ని ఇస్తుంది. వేగంగా తొందరపడి చేయకూడదు, దీర్ఘదర్శిగా చేయాలి. అలా అని చెప్పి చాలా విలంబం చేయకూడదు. ఎప్పుడో చేద్దాం, ఆలస్యం అమృతం విషం వింటూ ఉంటాం కదా, అలా కూడా అయిపోతుంది. అందువల్ల ఆ కాలానికి ఏది అవసరమో దాన్ని తొందరపడకుండా ఆలోచన చేసి సరి అయిన సమయంలో చేస్తే సరి అయిన ఫలం వస్తుంది. దీన్నే భీమసేనుడు ఆలోచన చేసి, మనవడా, నువ్వు చాలా పొంగిపోతూ ఉన్నావు, చూశాను, నీ ఉత్సాహం గమనిస్తూ ఉన్నాను, దీనికి ఏదో కారణం ఉంది. అందువల్ల అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు మనస్సులో అది చెప్పు అన్నాడు. ఏంటి, ఏం కారణం, నీ ఆలోచన ఏమిటి భీమసేనుడు అడిగాడు. అప్పుడు ఆ మేఘవర్ణుడు, తాతగారు, మీరు చాలా మహావీరులుగా ఉన్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, వీళ్ళంతా ఆ గుర్రాన్ని తీసుకొచ్చారు, దానికి కాపలా కాస్తూ ఉన్నారు. అందువల్ల మీలాంటి వాళ్ళు దొంగతనం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. నువ్వు వెళ్ళి ఆ గుర్రాన్ని ఎత్తుకురావటం అనేది బాగుండదు. అది నా పని, నేనున్నాగా, నేను చేయొచ్చు ఆ పని. ఎందుకు? నేను రాక్షసుడు ఘటోత్కచుడి కొడుకుని, కాబట్టి నేను చేయొచ్చు. నువ్వు చేస్తే తిడతారు, నేను చేస్తే బుద్ధి చూపించాడు అని అంటారు. రాక్షసుడు కదా, దొంగతనం కాకపోతే ఏం చేస్తాడు అని అంటారు. మాకు సహజం అది, కానీ నీకు మంచిది కాదు. కాబట్టి తాతగారు, నాకు అనుమతిస్తే ఒక్క దెబ్బతో సైన్యాన్నంతా కూడా ముగించేసి ఆ గుర్రాన్ని పట్టుకొస్తా. ఒకవేళ ఎవరైనా కూడా నా మీద యుద్ధానికి వస్తే అప్పుడు వాళ్లతో మీరు యుద్ధం చేయండి, యుద్ధం చేయొచ్చు.
భీమసేనుడు యుద్ధం చేశాడు అంటే బాగుంటుంది, కానీ దొంగతనం చేశాడంటే ఏం బాగుంటుంది? అసహ్యంగా ఉంటుంది కదా. అది భీముడికి తగిన పని కాదు. కాబట్టి తాతగారు నన్ను అనుమతించండి. అప్పుడు భీమసేనుడు ఆ మాట విని, నీ ఆలోచన బాగుంది, అలాగే చెయ్యి అన్నాడు. మనం వచ్చింది అందుకని కదా, అందుకే ముగ్గురినే పంపించారు. ఏమైనా చేసి మొత్తానికి ఆ గుర్రం పట్టుకురండి అని కదా చెప్పారు. కాబట్టి మనవడా, నీ ఆలోచన బాగుంది, వెళ్ళు విజృంభించు అని అన్నాడు. అప్పుడు ఆ మేఘవర్ణుడు రాక్షస మాయ చూపించాడు. ఎలాగైతే మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి ఘటోత్కచుడు ఆ రాక్షస మాయంతా చూపించాడో, అలాగే ఈయన కూడా ఘటోత్కచుడి మాయ చూసి భయపడిపోయి దుర్యోధనుడు, అయిపోయింది మన కథ, ఈ రోజుతో యుద్ధం ఆఖరు అనుకున్నారు. కాబట్టే కర్ణుడు దాచుకున్న ఒక అస్త్రాన్ని ప్రయోగించమని చెప్పాడు. తెలుసు కదా మహాభారతం. కర్ణుడు బాగా భద్రంగా బీరువాలో పెట్టుకున్నాడు అస్త్రం, అర్జునుడి మీద ప్రయోగించాలి అని. కృష్ణుడు మాయ పన్నాడు, వెళ్ళు ఘటోత్కచ, నువ్వు ఈ రాత్రికి యుద్ధం చెయ్యి అని. చెప్పక్కర్లా, రాక్షసులు రాత్రే వస్తారు. పేరే నిశాచరుడు అని. ప్రొద్దున పూట వస్తారా? రాత్రే వస్తారు. వచ్చాడు. వస్తే ఆ ఘటోత్కచుడిని సంహరించడం కోసం ఏం చేశాడు? ఆ అస్త్రం తీసి ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. అయిపోయింది. ఉన్న ఒక అస్త్రం కూడా అయిపోయింది, ఖాళీ. ఇక అర్జునుడికి భయం లేదు. ఆ ఒకే ఒక అస్త్రం మాత్రమే అర్జునుడిని కొట్టగలదు. అది ఒక్కసారే పనిచేస్తుంది, తర్వాత ఇంక పనిచేయదు. అది దానికి నియమం. అయిపోయింది, ఒక్కసారి అది ప్రయోగించేశాడు, అయిపోయింది. అందువల్ల అటువంటి ఆ రాక్షస మాయనే మళ్ళీ మేఘవర్ణుడు కూడా చూపిస్తూ అక్కడ చాలా బ్రహ్మాండమైన ఒక తెలుగు పద్యం చెప్పారు. ఏమంటున్నారు? ఒకచోట జీమూత నికరంబు బొడమించు. ఒకచోట భయంకరమైన మేఘాలు సృష్టి చేస్తున్నాడు. ఇది ఈ కాలంలో మనం వింటాం కదా, క్లౌడ్ బర్స్ట్, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అక్కడ. ఒకచోట జీమూత నికరంబు బొడమించు, ఒకచోట గురియించు నుపల వృష్టి. ఒకచోట భయంకరమైన రాళ్లవాన కురిపిస్తున్నాడు. రాక్షస మాయ ఇది. అందరి వల్ల అయ్యేది కాదు ఇది. భీముడు కూడా చేయలేడు ఈ పని. ఆయన మేఘవర్ణుడు ఘటోత్కచుడి పుత్రుడు కాబట్టి చేస్తున్నాడు. వెదజల్లు నొకచోట విస్ఫులింగంబుల. ఒక్కొక్క చోట అగ్ని వర్షం కురిపిస్తున్నాడు, విస్ఫులింగాలు పడుతూ ఉన్నాయి. బడజేయునొక చోట బిడుగు గముల. ఒకచోట పిడుగులు పడేలాగా చేస్తున్నాడు ఆ సైన్యం మీద రాక్షస మాయ. నతులవాతూల సంహతి ముంచునొక చోట. ఒకచోట భయంకరమైన గాలి వీచి ఆ గాల్లోనే సైన్యం కొట్టుకుపోయేలాగా చేస్తున్నాడు మాయ. ఇంకా దొరగించునొక చోట ధూమపటలి. ఒకచోట దుమ్ము లేపుతున్నాడు. ఆ దుమ్ములో వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో తెలియటంలా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు, వాళ్ళే సంహరించేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇది పరిస్థితి. సవరించునొక చోట జటులాంధకారంబు. ఒకచోట భయంకరమైన అంధకారం, చీకటి. ఇలా పక్కన నించున్న వాళ్ళు కనిపించరు. కొన్ని సందర్భాల్లో మనకి జనవరి ఫిబ్రవరిలో ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తే ప్రొద్దున 5, 6 ఏమీ కనిపించదు. అందుకని ఆ సమయంలో ప్రయాణం చేయకూడదు. చాలామంది బండ్లు వేసుకొని బుర్రని పోతూ ఉంటారు. తప్పది, ప్రయాణం చేయకూడదు. అప్పుడే యాక్సిడెంట్లు ఇవన్నీ అయ్యేది. హెల్మెట్ పెట్టుకోరు, బెల్ట్ పెట్టుకోరు. స్వామీజీ వారు ఎన్నిసార్లు చెప్పారో వినాలి. దత్తభక్తులైనా వినండి. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం చేసినప్పుడు ఆ రక్షణ ప్రాణం కన్నా విలువైంది ఏముందండి? ఏదైనా ఉందా ప్రాణం కన్నా విలువైంది? మళ్ళీ వచ్చేదే రాదు. కాపాడుకోవాలి దాన్ని. అపురూపంగా భగవంతుడు ఇచ్చిన జన్మ. పిచ్చి పిచ్చి సాహసాలన్నీ చేయకూడదు. వర్షాకాలంలోనే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేది ఏం అవసరం లేదంతా. అందులో స్నానం చేయడానికి వెళ్ళేది, కొట్టుకుపోయేది. వర్షానికి నీళ్ళకి ఏం తెలుసు? నువ్వు వచ్చావు సైట్ సీన్కి, సెల్ఫీ తీసుకుంటున్నావు, ఏం తెలుసు దానికి? అది నీతో పాటు ఓ సెల్ఫీ తీసుకుంది, వచ్చేయి నాయన నా లోపలికి అని. జై గురుదత్త, కలిసిపోయాడు నీళ్లలో. తప్పు కదా. అలా అయిన ఒక చోట సవరించునొక చోట చటులాంధకారంబునొక చోట పెళపెళ నురుమజేయు. ఒక చోట భయంకరంగా ఉరిమేలాగా చేస్తున్నాడు.
పెక్కులి రీతి మరియు కల్పించి మించి మహిత సేనల నెల్ల చీకాకు పరచి. వాళ్ళకందరికీ పరమ చికాకు వచ్చేసింది. ఏంటిది ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మేఘాలు ఏమిటి, ఈ దుమ్ము ఏమిటి, ఈ చీకటి ఏమిటి, ఏమిటిది విచిత్రంగా ఉంది అని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతూ చికాకు పడుతూ పట్టి అశ్వంబు మూపున బెట్టి కొనుచు గగన గమనంబుగైకొని కదలెవడిని. ఈ సమయం చూసుకుని వాళ్ళు కళ్ళు మూతపడిపోయాయి, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దీన్ని గమనించుకున్నాడు మేఘవర్ణుడు. ఆ గుర్రాన్ని ఎత్తుకున్నాడు, ఆకాశానికి ఎగిరాడు. జయ గురుదత్త అని. మేఘవర్ణుడు ఇప్పుడు ఆ గుర్రంతో సహా గమన వీధిలో, ఆకాశ వీధిలో ఉన్నాడు. ఈ పరిస్థితిని అక్కడ దిగ్రక్షణ చేస్తూ ఉండేటువంటి దేవతలు చూశారు. దేవతలు చూసి వాళ్ళకి భయం అయింది. ఏమిటిది ఉన్నట్టుండి? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా ఏదైనా ఒకవేళ ఈ ప్రకృతి వికోపాలు అయితే వాళ్ళకి ఇంద్రుడు ముందే చెప్తాడు. ఇది లేదు, వాతావరణ శాఖకి ఏమీ అసలు వార్తే లేదు. వాళ్ళకి భయమైంది. ఏమిటిది, ఇంద్రుడు గారు మనకి చెప్పలేదు, ఉన్నట్టుండి ఈ పరిస్థితి వచ్చింది అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి దేవా దేవా అని, ఏమిటి ఇదేంటి ఇదంతా, ఈ విపత్తు ఏమిటి, మాకు తెలియదు, అర్థం కావట్లా, మీరేనా? నేనేం చేయలేదే అన్నాడు ఇంద్రుడు. మరైతే ఎవరు, ఏమిటి? చూస్తే రాక్షస మాయ. ఓహో, వాళ్ళు అన్నారు ఇంద్రుడితో, దేవా శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ సంహారం చేసేసాడని అనుకున్నాము, లేదా ఇంకా ఉన్నారా కొంతమంది మన ప్రాణాలు తీయటానికి? మనకి తప్పదా ఈ రాక్షసులతో గోల? ఎప్పుడు వీళ్ళందరినీ పరిహారం చేస్తాడు భగవంతుడు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఇంద్రుడికి కూడా ఇది కొత్తగా అనిపించి ఒక దూతని పిలిచి చెప్పాడు, నాయనా వెళ్ళు, ఎవరో కనుక్కుని రా అన్నాడు. వచ్చాడు, వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. నిలబడి ఉండు ఆగాడు మేఘవర్ణుడు. ఎవరు నువ్వు? నేను మేఘవర్ణుడిని, ఘటోత్కచుడి పుత్రుణ్ణి. ఏం చేస్తున్నావు ఇది? నేను దేవతా పక్షం వాడిని, దేవతలకు ఎటువంటి ఇబ్బంది కలిగించేవాడిని కాదు, మానవులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించేవాడిని కాదు, అది నా ఉద్దేశం కాదు. నాకు కావాల్సిందల్లా ఈ యాగాశ్వాన్ని పట్టుకెళ్ళటం అంతే. అందుకోసమే వచ్చాను. వాళ్ళని అడిగితే ఇచ్చేట్టుగా లేరు, ఇది వాళ్ళ ఆస్తి, అందుకనే ఇది కల్పించి ఈ గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఓ అయితే సరేలే, నీ పని నువ్వు చూసుకో. కాసేపే కదా ఇది మాయ, ఎక్కువసేపు ఉండదు కదా. ఎక్కువసేపులే, కొన్ని క్షణాల్లో మాయ వెళ్ళిపోతుంది. అయితే సరే, సంతోషం. ఈ వర్షాలు, ఈ రాళ్ళు, ఈ దుమ్ము, ఈ చీకటి, ఇవన్నీ కాసేపు అట్లా పక్కకి వెళ్ళంగానే వెళ్ళిపోతుంది. అది ఇదివరకు ఇళ్ళకి వచ్చేవాళ్ళు ఇంద్రజాలికులు, మీరు చూశారు లేదు తెలియదు. భవతి భిక్షాం దేహి అంట. ఏదైనా వేస్తే సరే, వేయకపోతే దుప్పటి ఉంటుంది, దుప్పటి ఇట్లా దులుపుతాడు, దులిపితే తేళ్ళు, పాములు అన్ని దాని నుంచే పడతాయి. చూశారు ఎప్పుడైనా? భయం వేస్తుంది. ఏమిటిది? భయపడి ఏదైనా ఇస్తే వెంటనే ఇట్లా అంటాడు, ఏమైందో తెలియదు, మాయం కనిపించదు. ఇట్లా ఉండేవాళ్ళు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలోను, టక్కు టమారాలు అంటారే ఆ ప్రకారం ఇవన్నీ ఉండేవి విద్యలు. ఆ ఇంద్రజాలికుడు ఉంటేనే ఈ విద్య పనిచేస్తుంది, పక్కకి వెళ్ళిపోతే ఆ విద్య పనిచేయదు. కాబట్టి ఎక్కువసేపు ఈ మాయ ఉండదు, నేనున్నంత వరకు అంతే, నేను పక్కకి వెళ్ళంగానే ఈ మాయ తొలగిపోతుంది. ఇది ఆ మేఘవర్ణుడు ఆ దూతకి చెప్పాడు. సరే, ఆ దేవదూత సంతోషించి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పాడు. అందరూ కంగారు పడుతూ ఉండేటువంటి ఆ సమయంలో ఆ మేఘవర్ణుడు యాగాశ్వం దగ్గరికి దూకి ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళిపోయాడు. అది ఆ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. అది చూసి ఆ యవనాశ్వుడి సైనికులు హాహాకారాలు చేసి ఆ మేఘవర్ణుడి మీద యుద్ధానికి దిగారు. యుద్ధం చేసి ఆ గుర్రాన్ని కాపాడాలి కదా, అందుకోసం దిగారు. అది చూసి వృషకేతుడు భీముడి అనుమతి తీసుకుని బాణవర్షం కురిపించాడు. ఆయన దిగాడు ఇప్పుడు యుద్ధానికి, కాపాడాలి కదా. స్మరణాద్ వాసుదేవస్య పాతకానీవ సర్వశః. ఆయన ఎట్లా బాణాలు ప్రయోగిస్తున్నాడు అని వర్ణిస్తూ జైమిని మహర్షి చెప్పేటువంటి అద్భుతం ఏమిటి అంటే, ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తారో ఆ భగవంతుణ్ణి స్మరించే వారి పాపాలు ఎలాగైతే పటాపంచలైపోతాయో, ఆ వృషకేతువు ప్రయోగించిన బాణాలకి ఆ యవనాశ్వుడి సైన్యం కూడా అలాగే మరణించింది అని చెప్తారు. ఎంత అద్భుతం!
స్మరణాద్ వాసుదేవస్య పాతకానీవ సర్వశః. అది మనం కూడా ఆ భగవంతుడిని స్మరించుకుందాం. అందరూ కూడా నామ సంకీర్తన చేసుకుని ఆ స్వామిని స్మరించుకుని ఆ తర్వాత మళ్ళీ మనము ఆ కథలోకి ప్రవేశిద్దాం. ఆ యుద్ధంలో వందల కొద్ది రౌతులు, గుర్రాలు, ఏనుగులు, ఆ సైన్యం అందరూ కూడా మరణించారు. వాసుదేవుడి స్మరణం ఎట్లాగైతే పాపాల్ని పోగొడుతుందో ఆ ప్రకారంగా ఆ సైన్యాన్నంతా కూడా ధ్వంసం చేశాడు వృషకేతుడు. పరిస్థితి చేయి దాటిపోతోంది అని ఆ సైనికులు యవనాశ్వుడికి ఆ విషయాన్ని చేరవేశారు. అప్పుడు ఆ సందర్భంలో మనం అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనఘానుత. జై బోలో అనఘస్వామికి జై. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. గోవింద గోవింద. గోవింద. అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనఘానుత అనఘానుత. అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనఘానుత అనఘానుత. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ భజన అనేది ఆపల, మనస్సులో నిరంతరంగా దాన్ని స్మరణ చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ కార్యసిద్ధి, దాన్ని మాత్రం మర్చిపోలా. యవనాశ్వుడికి ఈ వార్త తెలిసింది. ఓ ఏదో భీకరమైన యుద్ధం జరుగుతోంది, ఎవరో ఈ గుర్రాన్ని ఎత్తుకుపోతున్నారు, యాగాశ్వాన్ని అని తెలిసింది. ఆయన ఆ యవనాశ్వుడు తన పుత్రులతో అక్కడికి వచ్చాడు, ఆ సరస్సు దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా 4,000 మంది సైనికుల్ని యుద్ధరంగానికి దింపాడు. 4,000 మంది, అబ్బో అంతమంది ఒకేసారి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మేఘవర్ణుడు ఒక పెద్ద కొండ తీసుకుని ఆ సైన్యం మీద పడేశాడు. వేరే ఆయుధాలు అక్కర్లేదుగా వాళ్ళకి. ఆంజనేయ స్వామి కూడా ఆ రోజు అలాగే చేశాడు. ఆ కొండపడి ఆ సైన్యం అంతా కూడా మరణించింది, అందరూ పోయారు. వృషకేతుడు తన నైపుణ్యాన్ని చూపించి వారిని తరిమి కొడుతూ యుద్ధం చేశాడు, అనేక బాణాలు ప్రయోగించాడు. ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది, ఎక్కువగా ఆయుధాలు ఏం తెచ్చుకోలేదు కదా, ఇంతమంది మీద బాణాలు ఎట్లా ప్రయోగించాడు అని అంటే, ఆ వృషకేతువుకి ఒక విద్య తెలుసు. ఏమిటా విద్య అంటే అక్షయ తూణీర విద్య. తూణీరం అంటే అమ్ముల పొది. ఆ అమ్ముల పొదిలో బాణాలు తీస్తూ ఉంటే తీసే కొద్దీ వస్తూ ఉంటాయి తప్ప అయిపోవటం అనేది లేదు. అక్షయ తూణీరం, ఆ విద్య ఆయనకి తెలుసు. అర్జునుడి దగ్గర కూడా ఈ విద్య ఉంది. మనకు సందేహం వస్తుంది, ఎలా ఇంత యుద్ధం చేశారు అని. ఇన్ని లక్షల మంది, వేల మందితో అర్జునుడు ఎట్లా యుద్ధం చేశాడు? ఇన్ని బాణాలు ఆయనకి సప్లై చేసింది ఎవరు? సామాన్యంగా అయితే యుద్ధము అంతా తెలుసుకోవాలి మనము, ఎలా జరుగుతుంది అని. యుద్ధం చదువుతాము, వింటాం. ఆ యుద్ధం పక్కన, రథం పక్కన బాణాలు పట్టుకుని సైనికులు వస్తూ ఉంటారు, వాళ్ళు అందిస్తూ ఉంటారు వీళ్ళకి. ఆ రథంలో కూడా ఎన్నెన్నో బాణాలు ఉంటాయి, ఎన్నెన్నో ధనుస్సులు ఉంటాయి, ఎన్నెన్నో ఆయుధాలు ఉంటాయి. అందుకనే ఒక ధనుస్సు విరిగిపోగానే ఇంకోది పట్టుకున్నాడు, ఇలా మనం వింటూ ఉంటాం. అటువంటి ఆ అక్షయ తూణీర విద్య ఆ వృషకేతువుకు ఉంది. దాంతో మంత్రజపం చేసి బాణం ప్రయోగిస్తే వెళ్ళి ఆ బాణము ఆ శత్రువుని సంహారం చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆ తూణీరంలో కూర్చుంటుంది. ఇది విద్య. అక్కడ ఉండదు, ఆ బాణం మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే చేరుతుంది. ఇలా ఎన్ని బాణాలు ప్రయోగించినా కూడా అవన్నీ వస్తూ ఉంటాయి, ఎన్ని బాణాలు తీసినా కూడా అవన్నీ వస్తూ ఉంటాయి. అక్షయం, అక్షయంగా వస్తూ ఉంటాయి. అది మంత్రసిద్ధి, మంత్రబలం. దాంతో ఆ విద్యని ఆయన సంపాదించుకున్నాడు. అప్పుడు ఆ సైనికులు ఆ యవనాశ్వుడితో, మహారాజా, ఇప్పటికీ మన సైనికుల్లో మహావీరులైన 4,000 మంది పచ్చడైపోయారు, అందరినీ చంపేశారు కదా ఈ ముగ్గురు కలిసి. మరో 6,000 మంది చూస్తూ ఉండగానే మరణించారు, వాళ్ళు కూడా పోయారు. దీంతో మన సైన్యం అంతా కూడా దెబ్బతినింది. అప్పుడు ఆ యవనాశ్వుడు అంటాడు, అవతలి వైపు ఎంతమంది ఉన్నారు ముందు అది తెలుసుకోవాలి మనం. చాలామంది వచ్చారేమో అని అనుకున్నాడు, పెద్ద సైన్యం వచ్చిందేమో అని అనుకున్నాడు. మహారాజా చెప్పమంటారా? చెప్పు, అందుకేగా అడిగేది.
ముగ్గురు వచ్చారు మహారాజా. ముగ్గురా? ఆ రోజు ఆ సుందరకాండలో రావణాసురుడు అట్లాగే ఆశ్చర్యపోయాడు, ఎంతమంది వచ్చారు? ఒక్కడేనా? ఎవరు? వానరం. ఒక్క వానరమా? ఒక్క వానరము ఇంత రభస చేసిందా? ఆశ్చర్యం. నందీశ్వరుడా, యముడా, సాక్షాత్ మహావిష్ణువా, ఎవరొచ్చారు అని మనస్సులో అనుకున్నాడు. అప్పుడే కొద్దిగా ఆలోచిస్తే బాగుండేది. రావణాసురుడు తెలిసేది వచ్చినవాడు రామదూత ఆంజనేయ స్వామి అని, బాగుపడేవాడు. కానీ బుద్ధి పనిచేయలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని బుద్ధి పనిచేయలే. అలాగే యవనాశ్వుడు ఇక్కడ ఆశ్చర్యపోయాడు. ముగ్గురు ఇంత పని చేశారా? వారిలో ఒకడు చాలా గట్టిగా నవ్వుతూ ఉంటే ఇద్దరు మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నారు. మేఘవర్ణుడు నవ్వుతూ ఉన్నాడు, రాక్షసుడు హాహాహా నవ్వుతున్నాడు. మేఘవర్ణుడు రాక్షసుడు కదా. వీళ్ళిద్దరూ మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నారు. యూనా పరేణ సైన్యంతు పాతితం చాపరస్థితః యథా హ్యవైష్ణవం పుత్రః స్వకులం నిరయేషు చౌ. అది యూనా పరేణ సైన్యంతు పాతితం. అలా వాళ్ళందరూ కూడా ముగ్గురు వచ్చారు. కానీ ఒకడు మాత్రం యుద్ధం చేస్తున్నాడు, ఇంకో ఆయన మధ్య మధ్య యుద్ధం చేస్తున్నాడు. అలా ఒకడే యుద్ధం చేస్తూ మొత్తం మన సైన్యాన్నంతా కూలగొట్టేశాడు. ఎలా ఉంది అంటే, భక్తి లేకుండా ఉండేటువంటి వాడు వంశంలో ఎవడైనా వస్తే వాడి వల్ల, వాడు చేసే అపరాధం వల్ల, వాడు చేసే పిచ్చి పనుల వల్ల ఎలాగైతే వంశమంతా కూడా నిర్వంశమైపోతుందో, ఎలాగైతే వంశమంతా కూడా పాడైపోతుందో, ఒకడు చేసే తప్పు, రావణాసురుడు ఒకడే తప్పు చేశాడు. ఆ రోజు సీతామ్మవారు చెప్పింది, రావణ, నువ్వు చేసిన తప్పుకి నీ వంశమంతా కూడా శిక్ష అనుభవించబోతోంది. నువ్వు ఒక్కడవే తప్పు చేశావు, కానీ చుట్టూ ఉన్నారుగా, తప్పు చేసేవాడి చుట్టూ ఉండేవాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. ప్రేరక, అనుమోదక, కర్త, కారయిత నలుగురు అనుభవించాలి. చేసేవాడు, చేయించేవాడు, దాన్ని ప్రేరేపించేవాడు, దాన్ని చూసి అనుమోదించేవాడు, నలుగురు అనుభవించాల్సి వస్తుంది. సుకృతే దుష్కృతే చైవ. మంచైనా సరే చెడ్డైనా సరే అనుభవించాల్సిందే. చేసేవాడు, చేయించేవాడు, చూసేవాడు, ఆహా అని మెచ్చుకునేవాడు. ఇలా ఉంటే అక్కడ ఆ రోజు భీష్ముడు ఉదాసీనంగా ఉండి అనుభవించాడు. ఏమి చేయలే ఆయన, అనుమోదించలా, ప్రేరేపించలా, చేయలా, చేయించలా, ఊరికే ఉన్నాడు. ఉంటేనే అనుభవించాల్సి వచ్చింది. చూసారా? అందువల్ల తప్పు జరుగుతూ ఉంటే మనం ఆ ప్రాంతంలో ఉండేది మంచిది కాదు. వారించగలగాలి అంటే వారించాలి, శక్తి ఉంటే చేయబట్టుకోవాలి. తప్పిది చేయొద్దు, లేదు ఆ జాగా ఖాళీ చేయాలంత, అక్కడ ఉండటం మంచిది కాదు. వారయేత్ అథ ధావయేత్. వారించో లేకపోతే పారిపో. వారించడం చేత కాకపోతే అక్కడ ఉండద్దు, ఆ పరిసరాల్లో ఉండద్దు. కాబట్టి ఎలా ఒకడు చేసిన తప్పుకి వంశమంతా కూడా కూలిపోతుందో, అలా ఈయన చేతిలో మన సైన్యం అంతా కూడా కూలిపోతోంది. ఆ మాటలు విని యవనాశ్వుడికి యుద్ధోత్సాహం వచ్చింది. ఆహా, ఆ రోజు యుద్ధానికి వెళ్ళలేదు, ఈరోజు మనల్ని యుద్ధం వెతుక్కుంటూ వచ్చింది అనుకున్నాడు. ఆ రోజు తప్పించుకున్నాడుగా, మహాభారత ధర్మక్షేత్ర యుద్ధం తప్పించుకున్నాడుగా, వద్దనుకున్నాడు. ఈరోజు ఆ యుద్ధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అని ఆ భీమాదుల ముందుకు వచ్చాడు. భీముడు ఆ యవనాశ్వుడిని చూసి వృషకేతువుతో నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు. వెంటనే వృషకేతు అడ్డు తగిలి, నస్థిరం సర్వదా దేహ తారుణ్యం చంచలం తథా. ఎప్పుడూ మన శరీరము శాశ్వతంగా ఉండేది కాదు, ఎప్పుడో రాలిపోతుంది. ఈ సత్యము తెలిసి ఉండాలి. నిజం ఇది, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అవునా కాదా? ఏమండి, ఒప్పుకుంటారా లేదా? మీరు ఏదైనా షూరిటీ ఏదైనా ఇస్తారా? లేదండి మేము 1000 ఏళ్ళు ఉంటాం, మా శరీరం 1000 ఏళ్ళు ఉంటుంది. నేను అక్కడ అది ఈజిప్ట్లో మమ్మీలు చేసి పెట్టారు, వీళ్ళు ఎప్పుడో లేచి వస్తారు అని. పాపం వాళ్ళకి ఒక నమ్మకం, వీళ్ళు లేచి వస్తారు. ఏమంది, అక్కడే ఉన్నారు అంతే. పాపం సంస్కారము లేదు వాళ్ళకి, అట్లాగే ఉన్నారు అక్కడే. ఆ పిరమిడ్ల కింద అట్లాగే ఆ డబ్బాలో పెట్టి ఆ రసాయనాలు పూసి అక్కడ ఏం ప్రయోజనం. లేచి వచ్చేది లేదు, పైకి వెళ్ళేది లేదు. వాళ్ళు అట్లాగే పాపం
అక్కడే ఉండిపోయారు. శరీరాలు శాశ్వతం కాదు, రాలిపోతాయి, ఎప్పుడైనా తప్పదు. తారుణ్యం చంచలం తథా, యవ్వనం అనేది శాశ్వతం కాదు, అది చాలా చంచలమైంది. స్థిరారామానకస్యాపి దృశ్యతే మందిరే విభౌ. మన చుట్టూ ఉండే వైభవాలు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని చెప్పలేం. దీనిలో కూడా ఎన్నో మార్పులు రావచ్చు. భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ఒకతను అడిగాట. మా చిన్నప్పుడు స్వామీజీ ఈ కథ చాలా చెప్పేవాళ్ళు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ ప్రశ్న. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఎలా చెప్పాలి ఇది? ఒక దీపం వెలిగించు, ఈ దీపం ఎక్కడ చూస్తోంది, ఎవరిని చూస్తోంది? మొత్తం అంతా. అలాగే భగవంతుడు అన్ని చోట్ల ఉండి అందరినీ చూస్తున్నాడు అని సమాధానం చెప్పాట. అయితే భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ పిల్లవాడు అన్నట్ట, ఏదో పశువులు కాచుకునే పిల్లవాడు, చదువు లేదు ఏమీ లేదు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. హరి 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 అని భజన చేసుకుంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు. దీనికి సమాధానం చెప్పాలి అని వచ్చాడు. వచ్చి, రాజా ఇది చాలా లోతైన ప్రశ్న, దీన్ని అడగాలి అంటే ఎంతో యోగ్యత కావాలి, నువ్వు అడిగావు. కానీ దీనికి సమాధానం వినాలి అంటే శిష్యుల్లాగా ఉండి వినాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు రాజులాగా పైన కూర్చున్నావు, నేను సామాన్యుల్లాగా కింద కూర్చున్నాను, కొంచెం మార్చుకుందామా అన్నాడు. అలాగే మార్చుకుందాం, అయితే నువ్వు కిందకి రావాలి, నేను పైన కూర్చోవాలి. రాజుగారికి దీనికి సమాధానం తెలుసుకుని తీరాలి అని చాలా ఆతృత మనస్సులో. సరే, ఆయన కిందకి దిగాడు, ఈ పిల్లవాడు పైకి ఎక్కాడు. పిల్లవాడు పైకి ఎక్కి మైక్ తీసుకుని చెప్పాడు, రాజా భగవంతుడు ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదయ్యా అన్నాడు. అంటే పైన ఉండేవాడిని కింద కూర్చోబెడుతున్నాడు, కింద ఉండేవాడిని పైన కూర్చోబెడుతున్నాడు, ఇదే భగవంతుడు చేసే పని అని. ఇదే భగవంతుడు చేసే, అంతే కదా. అందువల్ల న రామ స్థిరారామ నకస్యాపి దృశ్యతే మందిరే విభౌ తస్మాద్యశ స్థిరం కార్యం ప్రాణిభిర్భూతలేఖిలే. కాబట్టి మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండేది మనం చేసిన మంచి పని. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు చేసుకుని ఇక్కడ నిలబడేది మన కీర్తి. ఆ కీర్తిని బట్టి భగవంతుడు కీర్తిరస్య పూర్వాగచ్చతి జనతామాయతః అని వేదంలో చెప్తారు. ఆ కీర్తిని బట్టి ఆ జన్మ ఇచ్చి భగవంతుడు పంపిస్తాడట. చూడండి, అందుకనే కీర్తి వచ్చే మంచి పనులు చేయాలి అని. దుష్కీర్తి కాదు, చెడ్డ కీర్తి కాదు, మంచి కీర్తి వచ్చే మంచి పనులు చేయాలి. అందుకనే యశః స్థిరం కార్యం, మన కీర్తిని మనం స్థిరం చేసుకోవాలి. ఎవరో మనకు తెలిసిన ఒక నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకునేట్టుగా చేసుకోవాలి. మహాభారతంలో ఇంద్రద్యుమ్నుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కథ చాలా అద్భుతంగా. ఆయన వెళ్ళి స్వర్గలోకంలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. స్వర్గానికి అలవాటు పడిపోయాడు. స్వర్గానికి ఎందుకు వెళ్తారు? పుణ్యం చేస్తే కదా వెళ్తారు. ఆయన సమయం అయిపోయింది, పుణ్యం తీరిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీతలో చెప్పారు. పుణ్యం తీరిపోతే మళ్ళీ భూలోకంలో పుట్టాల్సి వస్తుంది. అందుకనే ఇంద్రుడు చెప్పాడు, నాయనా నీ పుణ్యం అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, రేపు నీకు ప్రయాణము, తిరిగి మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి అని. అంటే నేను ఇంకా ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను, భూలోకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇక్కడ ఉండే అవకాశం ఏమీ లేదా అని అడిగాడు. ఉంది. భూలోకంలో ఎవరైనా నీ గురించి, నువ్వు చేసిన మంచి పని గురించి, నీ కీర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ రికార్డు తీసుకొచ్చి చూపిస్తే నేను ఇక్కడ ఉంచుకుంటాము అన్నారు. ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి బయలుదేరాడు తన రికార్డు వెతుక్కోవటానికి, ఎక్కడైనా ఉందా అని. వెళితే రాజ్యంలో ఎవ్వరూ మాట్లాడటంలా, అందరూ మర్చిపోయారు. ఎంతోమంది రాజులు వచ్చారు పోయారు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కదా, ఎవరికి గుర్తుంటుంది? మర్చిపోయారు. ఇంద్రద్యుమ్నుడు, అయ్యో అది కట్టించాను, ఇది కట్టించాను, ఇది చేశాను, అది చేశాను, ఎవరూ నా గురించి మాట్లాడుకోవటం లేదు, అందరూ మర్చిపోయారు అని చాలా బాధపడుతూ అలిసిపోయి దప్పిక వేసి ఒక చెరువు దగ్గరికి వచ్చాడు. చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదాము అని తీసుకుంటూ ఉంటే, వేసవి అది, అప్పుడు ఆ చెరువు నుంచి తాను ఇప్పుడు పైనుంచి వచ్చినవాడు కదా, ఆ పశుపక్ష్యాదుల భాష కూడా అర్థమవుతుంది, వినిపిస్తుంది. ఆ నీళ్లలో ఒక తాబేలు, తల్లి తాబేలు పిల్ల తాబేలుకి చెప్తోంది, నాయనా నువ్వు ఇక్కడ ఈ చెరువులో ఈత కొట్టేటప్పుడు
ఇక్కడ ఉండే ఈ పాచి ఇదంతా తినేటప్పుడు ఆ ఇంద్రద్యుమ్న మహారాజుని గుర్తు చేసుకో అని చెప్పింది. ఏది ఆ తాబేలు. ఎందుకు నాన్న అని అడిగింది ఆ చిన్న తాబేలు. అడిగితే అప్పుడు ఆ పెద్ద తాబేలు చెప్పింది, ఏం లేదు నాయన, ఆ రాజుగారే ఈ చెరువు తోడించారు కాబట్టి మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాము, కాబట్టి ఆయన గుర్తు చేసుకో అని చెప్పింది. మహాభారతంలో కథ ఇది. ఎంత చిత్రం, ఎంత చమత్కారం. ఆ రోజు చెరువు తోడించాడు కాబట్టే జలదానం ఎంత ముఖ్యమై, చలివేంద్రం, మంచి వేడిగా ఉన్నప్పుడు చలివేంద్రం, అందరికీ నీళ్లు పోయటం రాముడికి చాలా ఇష్టం. ఇది ఎంత మంచి పని అని చేయాలి. ఆ తాబేలు మాట్లాడుతోంది, ఈయనకి ఆశ్చర్యం వేసింది. మళ్ళీ వెళ్ళాడు పైకి. వెళ్ళి మేము విన్నాము, ఇంద్రుడు చెప్పాడు, మేము విన్నాము, తాబేలు నీ గురించి మాట్లాడుతోంది కాబట్టి ఇంకా నువ్వు శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండిపోవచ్చు అన్నాడు ఇంద్రుడు. చూడండి ఎంత విశేషం. ఆయనకు అదే కదా కావాలి. అలా మనం చేసిన మంచి పని ఇక్కడ ఎవరైనా మాట్లాడుకుంటే లేదా అది ఎవరికైనా మంచి చేస్తే అది మనకి తర్వాత ఫలాన్ని ఇస్తుంది. అలా ఇక్కడ తస్మాత్ యశస్థిరం కార్యం అని చెప్తూ, నేను ఈ సైన్యం మీద యుద్ధానికి వెళ్తా, నువ్వు యుద్ధం చేయొద్దు, నేను ఈ సేనా కన్యని వరించాను కాబట్టి ఈ సైన్యము, ఈ సేన, సేన అంటే సంస్కృతంలో స్త్రీలింగం, ఈ సేన నీకు కోడలు, నువ్వు బాబాయ్ కదా నాకు, నీకు కోడలు, కోడలతో నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు. కోడల్ని కూతురులాగా చూసుకోవాలి ప్రేమగా కదా. కాబట్టి నువ్వు ఈ సైన్యంతో యుద్ధం చేయడం మంచిది కాదు. ఒకవేళ నువ్వేమైనా ముందుకు వెళ్తే నీ కోడలు కాబట్టి మొహం మీద బట్ట కప్పుకుని పారిపోతుంది, నీకు ముఖం చూపించకూడదు అని. పూర్వకాలంలో పద్ధతి ఉండేది కదా అది. అంటే ఓడిపోతుంది నువ్వు వెళ్తే, వెంటనే యుద్ధం అనేదే ఉండదు, నేను వెళ్తే ఎంతో కొంత యుద్ధం చేయొచ్చు అని రహస్యం, ఆ రహస్యంగా చెప్పాడు. చెప్తే సరే, అప్పుడు ఆ భీమసేనుడు అంగీకరించి, భీముడు ఆ మాటలు అర్థం చేసుకుని, అలాగే నాయన నేను ఓపిక పడతా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా, నువ్వు సైగ చేస్తే ఒకవేళ నా సహాయం ఏమైనా నీకు అవసరమైతే నేను వచ్చి యుద్ధం చేస్తా. ఇది భీమసేనుడు చెప్పాడు. అలా వాళ్ళిద్దరికీ కూడా ఒక ఒప్పందమైంది. ఆ యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ భీమసేనుడు వృషకేతుతో, నువ్వు నేల మీద ఉండి యుద్ధం చేయాల్సి వస్తోంది, వాళ్ళేమో అంతమంది, నువ్వేమో గాల్లో ఎగరలేవు, నేనైతే ఎగరగలను, వాయుపుత్రుని కదా, గాల్లోనే తిరుగుతాడు భీమసేనుడు, నీకేమో రథం లేదు, రథం లేకుండా నిన్ను యుద్ధానికి పంపిస్తున్నాను అని అన్నప్పుడు, తండ్రి నీ దయ నా మీద ఉంది, నువ్వు నన్ను కరుణా దృష్టితో చూస్తున్నావు, అలాగే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వదించి పంపించాడు, అదే మనకి రక్షా కవచంలాగా ఉంది, దానికన్నా వేరే రథమేం కావాలి స్వామి అని అన్నాడు వృషకేతు. దానికన్నా ఏం కావాలి, దాన్నే నమ్ముకుని నేను యుద్ధానికి వెళ్తాను అని వెళ్తూ, నిన్న మనం చెప్పుకున్నట్టుగా ప్రదక్షిణ, పెద్దలకి ప్రదక్షిణ నమస్కారం, భీముడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. మంచి సంప్రదాయం. భీముడు కూడా ఆశీర్వదించి పంపించాడు. యవనాశ్వుడు ఈ వచ్చినవాడు మహాయోగిలాగా ఉన్నాడు అని అనుకున్నాడు. అక్కడ తెలుగు పద్యంలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. మహాయోగి, మహాయోగి ఎట్లా ఉంటాడు? యోగము మనకి సిద్ధించింది అనటానికి ఏమిటి సంకేతం చెప్పండి? యోగ సిద్ధి కలిగింది ఎంతో కొంత, దానికి ఏమిటి సంకేతం చెప్పండి? యోగంతో ఏమవుతుందో తెలుసా? ముందు భయం అనేది పోతుంది. యోగంతో అయ్యేది ఏమిటి? భయం పోతుంది. అందుకనే నాయన వచ్చారు దత్తక్రియ యోగా చెప్పించడానికి. చక్రధరు, కామేశ్వరరావు గారు, ఇక్కడ కూడా టీచర్లు ఉన్నారు. ప్రతిరోజు క్రియాయోగం అభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి, యోగాసనాలు వేయండి. యోగంతో భయం పోతుంది. ఒట్టి భయమే కాదు, మృత్యు భయం కూడా పోతుంది. యోగంతో మృత్యు భయం పోతుంది. అన్ని భయాల్లోకి పెద్ద భయం ఏదండి భయం? మృత్యు భయం, మరణ భయం. అమ్మో పోతామేమో భయం, అందరికీ భయం ఉంటుంది. ఆ భయాన్ని యోగం తీసేస్తుంది. యోగంతో ఆ భయం పోతుంది.
అలా ఒక్కడే వచ్చి ఇంతమంది సైన్యం ముందు నిలబడితే యోగి కాక మరెవరు? యోగికే కదా భయం పోయేది. అలా కర్మపాశాలు తెంచుకోవటానికి నిలబడి ఉన్న యోగిలాగా ఉన్నాడు ఈ వృషకేతువు. ఈ వృషకేతువు యొక్క మనస్సులో ఇంతైనా కూడా మృత్యు భయం అనేది నాకు కనిపించటం లేదు. అంత ధైర్యంగా వచ్చి యుద్ధంలో నిలబడ్డాడు. ఒంటరిగా ఉన్నాడు, సైన్యాన్ని కూడా తెచ్చుకోలేదు. ఎదుట మహా సైన్యము నిలబడి ఉంది, మహావీరుడినైన నేను ఉన్నాను, అయినా కూడా జంకు లేదు, భయం లేదు, నిలబడి ఉన్నాడు. అది యోగం. అందుకనే మహాయోగిలాగా ఉన్నాడు. దిక్కులన్నీ కంపించిపోయేలాగా నేను చతురంగ సైన్యంతో గొప్ప ఆర్భాటంగా వచ్చాను, అయినా కూడా ఈ వృషకేతువు నన్ను లెక్క చేయకుండా ఉన్నాడు. నన్ను కాకపోయినా నా చతురంగ బలాన్ని, సైన్యాన్ని కూడా లెక్క చేయటంలా. ఇది ఆశ్చర్యం. చూసారు? అందుకనే యోగిలాగా ఉన్నాడు, సింహంలాగా గర్జిస్తూ ఉన్నాడు. ఇలా మృత్యు భయం లేకుండా ఉన్నాడే. ఎవరు వీడు? మనస్సులో ప్రశ్న వచ్చింది. ఎవరు? ఉన్నట్టుండి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. శత్రువులు పట్టి చూసుకున్నాడు, కాంటాక్ట్ లిస్ట్లో ఏమైనా ఉన్నాడని, లేడు. తెలియదు, ఎవరో కొత్త మనిషి. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు ఈ యుద్ధమో తెలియదు. యవనాశ్వుడికి ఒకడే వచ్చాడు, ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? యోగికి మాత్రమే ఇటువంటి ధైర్యం ఉంటుంది, మహావీరులకి మాత్రమే ఇంత ధైర్యం ఉంటుంది. అందువల్ల ఈ మహాయోగీశ్వరులాగా నాకు కనిపిస్తున్న వీడెవడో తెలుసుకోవాలి అని చెప్పి ఆ వృద్ధుడైన యవనాశ్వుడు యువకుడిగా ఉండేటువంటి ఆ వృషకేతువుని చూసి అడుగుతూ ఉన్నాడు. ముఖంలో చిరునవ్వులు మెరుస్తూ ఉన్నాయి. నువ్వు నేలపై ఉన్నావు, నేను రథం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాను. ఇది ధర్మం కాదు, కాబట్టి నేనిచ్చే రథాన్ని తీసుకుని ఆ రథం మీద ఎక్కి యుద్ధం చేయి అంటాడు. అంటే అప్పుడు, ఓ వీరా, నువ్వు ఇప్పటికే చాలాసేపు యుద్ధం చేసి అలసిపోయావు, నేను విశ్రాంతిగా ఉన్నాను, కాబట్టి నేనిప్పుడు ఒక మంచి రథాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. అప్పుడు నేనేమిటో చూపిస్తా, మనం ఇద్దరం బాగా బ్రహ్మాండంగా యుద్ధం చేయొచ్చు. కులం కశ్యప సంభూతం. ఎవరు నువ్వు అని అడిగాడు కదా. ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేమిటి? నీ ఊరేమిటి? నీ వంశం ఏమిటి? ఎవరు నీ పెద్దలు? దానికి చెప్తున్నాడు సమాధానం. కులం కశ్యప సంభూతం మామకం రవిభాసితం. కశ్యప వంశంలో పుట్టాను నేను. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, కర్ణుడు కాశ్యపేయ, కశ్యప పుత్రుడు సూర్యుడు, సూర్యుడి వంశంలో పుట్టాడు కాబట్టి కశ్యప సంభూతం, సూర్యపుత్రుడు కదా కర్ణుడు. అందుకనే కశ్యప సంభూతం మామకం రవిభాసితం పృథివ్యాం నాపరోదాత ఎంబినా జనకస్సమే. మా తండ్రి గారి అంత దాత ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు, అటువంటి మహాదాని అయిన కర్ణుడు మా నాన్న అని చెప్పాడు. ఆహా, ఎంత బాగుంటుంది అలా చెప్పుకోవడానికి. అంత పెద్ద దాత, అంత పెద్ద దాని మా నాన్నగారు. సభా మధ్యే ద్రౌపదీచ క్లిష్యతి ఏన వీక్షిత. అలాగే కర్ణుడు చేసిన తప్పు చెప్పడం కూడా మర్చిపోలా వృషకేతు. ఆ రోజు ఆ సభా మధ్యంలో ఏడుస్తూ ఉండేటువంటి ద్రౌపదిని చూసి కూడా ఎవరైతే పట్టించుకోలేదో, ఎవరైతే కాపాడాలి అని అనుకోలేదో, ధర్మాదయో నగణిత దుర్యోధన హితైషిణ, ధర్మరాజు మొదలైన వాళ్ళని లెక్క చేయకుండా దుర్యోధనుడికే మేలు చేయాలి అని ఎవరైతే అనుకున్నారో మనస్సులో, ధర్మాదయ అంటే గుణాలు, గుణాల్ని పట్టించుకోలేదు, గుణాల్ని దూరం పెట్టేశాడు. ఎవరి కోసం? దుర్యోధనుడి కోసం. దుర్యోధనుడికి మేలైతే చాలు. ఇదే కర్ణుడికి వేరే అన్నీ తెలుసు, కానీ ఏమీ చేయడు. ఎందుకో? దుర్యోధనుడు. దుర్యోధనుడికి మంచిదైతే చాలు, ఏం చేసైనా పర్వాలేదు, దుర్యోధనుడికి మంచిదవ్వాలి. ఇది కర్ణుడి బుద్ధి. అది కూడా గుర్తు చేసుకుని చెప్తున్నాడు. వినానతం స్థితో యస్తు తస్య పుత్రం నిబోధమా. ఆ రోజు అలా సభా మధ్యంలో అన్నీ మరిచిపోయి ఆ దుర్యోధనుడికి సహాయం చేశాడే ఆ కర్ణుడి పుత్రుణ్ణి నేను అని అంటూ, సురపతి నర్థి చేసిన యశోనిధి, ఇంద్రుణ్ణి దానాలు పుచ్చుకునే వాళ్ళలాగా చేసినవాడు మా నాన్న. అందరికీ ఇచ్చేవాడు ఇంద్రుడైతే, ఇంద్రుడికి మా నాన్న నుంచి పుచ్చుకోవాల్సి వచ్చింది. ఇచ్చేవాడు కాస్త పుచ్చుకునేవాడు అయిపోయాడు.
అందుకనే సురపతి నర్థి చేసిన యశోనిధి, ఆయన కీర్తి ఇంద్రుడు వచ్చి నాయనా నీ కర్ణ కవచాలు నాకు ఇస్తావా అని అడిగాడు కదా. కర్ణకుండలాలు కవచాలు, ఈ పరిస్థితి. అంత యశోనిధి, అంత కీర్తి మా నాన్నగారిది అని పొగుడుతూ, ఏ ఊళ్ళో అయితే చెట్లు రాళ్ళు గొడ్లు కూడా మహాదాతలుగా వ్యవహరించాయో అక్కడ పశువులు కూడా అడగకుండానే పాలిచ్చేవిట. కర్ణుడి రాజ్యంలో, అంగరాజ్యంలో కర్ణుడి వల్ల రాళ్ళు కూడా దానం చేసేవిట, దొర్లుకుంటూ దగ్గరకు వచ్చేవిట, నన్ను ఏదైనా ఉపయోగించుకోండి అని, ఇళ్ళు కట్టుకోండి అని ఇటుకలు రాళ్ళు దగ్గరికి వచ్చేవిట. చమత్కారం. ఎక్కడైతే రాళ్ళు రప్పలు కూడా మహాదాతలుగా ఉన్నాయో అలాంటి ఊరు మాది. అలాంటి నాన్నగారు మా నాన్నగారు కర్ణుడు. ఏ మహానుభావుడైతే సాక్షాత్ ఇంద్రుణ్ణి కూడా యాచకుడిగా చేశాడో ఆ కర్ణుడు మా నాన్న. అటువంటి మహాదాత. నువ్వు రథం దానం చేస్తానంటున్నావు, నేను ఎట్లా తీసుకోను? అంత దాతకి పుత్రుడైన నేను నువ్వు ఇచ్చేదాన్ని తీసుకుంటానా? నాకు అక్కర్లా. నేను ఇట్లాగే నేల మీదే నిలబడి యుద్ధం చేస్తా. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ ప్రకారంగా ఆ వృషకేతు, నీకు వంది మాగుధుడిని పాటలు పాడటానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీ నుంచి రథం తీసుకుంటే నిన్ను స్తోత్రం చేయాల్సి వస్తుంది రేపటి నుంచి. కాబట్టి అది నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను నేల మీదే నిలబడి యుద్ధం చేస్తా. శౌరి కృపగాదే నాకు నక్షయ బలంబు. ఇది ఒక్కసారి మనస్సులో అనుకోండి. మీరు కూడా చెప్పండి మనస్సులో. శౌరి కృపగాదే, శౌరి కృపగాదే నాకు నక్షయ బలంబు, నాకు నక్షయ బలంబు. మన అక్షయ బలం, మనకి బలం వస్తే వెంటనే అయిపోతుంది. బలం ఎంతసేపు? వ్యాయామం చేసి సంపాదించిన బలము ఆ శక్తి అయిపోయేంత వరకు అంతే. మళ్ళీ భుజాలు నొప్పులు కదా. అంతసేపు మనం ఏం చేస్తాం? ఈ వస్తువు చేతిలో పట్టుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట, ఇది ఒక కొండలాగా తోస్తుంది మనస్సుకి. అమ్మో ఇది మోయలేకపోతున్నాను. ఎందుకు? పట్టేస్తాయి, భుజాల్లో బలం ఉండదు. ఇది అక్షయ బలం కాదు. శరీర బలం అక్షయ బలం కాదు, క్షయబలం, తీరిపోతుంది. కానీ ఎవరి మనస్సుల్లో ఎవరి గుండెల్లో అయితే గురువు నిండి ఉంటాడో వాళ్ళ బలము అక్షయ బలము. అది అక్షయ బలం. అందుకనే శౌరి కృపగాదే, ఆ మహావిష్ణువు యొక్క కృపయే నాకు అక్షయ బలంబు. నాకు ఇవన్నీ నువ్వు ఇచ్చే రథాలు ఇవన్నీ అక్కర్లా. ఏదో రథం ఇచ్చి మాయ చేద్దాం అనుకున్నావేమో. నాకు ఈ రథాలు ఏమీ అక్కర్లా అని చెప్తూ, యుధిష్ఠిరస్య యజ్ఞార్థం తురగో నీయతే మయ నరథం చ త్వయా దత్తం ప్రతిగుణామి సంగరే యుద్ధే జితంతు గృహ్ణంతి నదత్తం వై నరాధిప. యుద్ధం చేసి గెలిచిన దాన్ని పట్టుకెళ్తారు కానీ ఇచ్చిన దాన్ని తీసుకెళ్లరు కదా. యుద్ధంలో ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. లాక్కోవాలి. పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారా? లాక్కోవాలి, తప్పదు. పిఓకే లాక్కుంటే కానీ రాదు మనకి. అలా లాక్కుని భారతదేశంలో కలిసే రోజు త్వరలో వచ్చుగాక, వస్తుంది. లేకపోతే వీళ్ళు ఈ కోతి చేష్టలు చేస్తూనే ఉంటారు. ఇలాగే వాళ్ళు మానేవాళ్ళు కాదు. వాళ్ళ బుద్ధి మారేట్టుగా లేదు. మొన్న చేశారు కదా, అక్కడ ఏ ఊరది, పెహల్గామ్లో. ఎంత దారుణం, ఎంత అన్యాయం చూసాం, విన్నాం కదా. యుద్ధమా అది? దాన్ని యుద్ధం అంటారు ఎవరైనా? జగత్కాంతనం, మోసం, అది కుట్ర. పేర్లు అడిగి చాలా అన్యాయం, చాలా ఘోరం. ఆ సమయంలో ఎంత కదిలిపోయాం మనమంతా, ఎంత చలించాం. అయ్యయ్యో ఎంత ఘోరం, ఎంత ఘోరం కదా. అందుకనే యుద్ధం చేసి గెలిచి తీసుకువెళ్తారు కానీ అడిగి తీసుకోరు. యుద్ధే జితంతు గృహ్ణంతి నదత్తం వై నరాధిప. అలా నేను ఆ మహావిష్ణువుని నమ్ముకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుండెల్లో నింపుకుని వచ్చిన వాణ్ణి. కాబట్టి ఆయన్నే స్మరణ చేసుకుంటూ ఆయన మీదే నమ్మకంతో యుద్ధం చేసి ఈ యాగాశ్వాన్ని పట్టుకెళ్తా అని ప్రతిజ్ఞ చేసి మనస్సులో శ్రీకృష్ణ పరమాత్మని స్మరణ చేస్తున్నాడు. మనం కూడా ఆ పరమాత్మని స్మరణం చేసుకుందాం. ఓం నమో నారాయణ కృష్ణ, ఓం నమో నారాయణ కృష్ణ.
ఇది అయిన తర్వాత మనం హరే రామ హరే రామ ఆ మంత్రాన్ని కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఈ ఘట్టం తర్వాత ఆ యవనాశ్వుడికి, వృషకేతువుకి, భీమసేనుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సహజంగానే యవనాశ్వుడు ఓడిపోయి పడిపోతాడు. పడిపోతే ఆ వృషకేతువు యొక్క సంస్కారం ఎంత బాగుంది అంటే, అయ్యో ఈయనను చంపేయటం మా ఉద్దేశం కాదు, మనం ఎప్పుడూ భారతీయులం ఎవరి మీద యుద్ధానికి పోయిన వాళ్ళం కాదు, ఎవరిని ఆక్రమించిన వాళ్ళం కాదు, చేతకా కాదు, ఇష్టం లేక, మనకి ఇష్టం లేదు అది, మాకొద్దది, మాకున్నదే చాలు. అందరు ఇక్కడికి వచ్చి కొల్లగొట్టుకుని పోయారు కదా, భారతదేశంలో ఉండే ఆస్తి మనకి ఉన్నది కాపాడితే చాలు, అంత ఉంది భారతదేశంలో. కాబట్టి ఎవరి మీద అట్లా ఆక్రమణలు, విపరీతమైన యుద్ధాలు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి చూసి అయ్యో పడిపోయాడే, చచ్చిపోతాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి వేస్తాడు, విసురుతాడు. విసిరితే అప్పుడు ప్రాణాలు నిలబడి ఆ యవనాశ్వుడు లేస్తాడు. లేచి ఎక్కడ వృషకేతు చంపేస్తానంటే పక్కనే కూర్చొని విసురుతున్నాడు. ఆశ్చర్యం, ఈయన నా ప్రాణాలు నిలబెట్టాడా అని చెప్పి మైత్రి చేసుకుంటాడు. చూసారా, ఆ ఒక్క గుణం, ఆ గుణంతో గెలిచి మిత్రుడైపోయాడు. పరస్పరం మిత్రులైపోయి నేను కూడా కృష్ణ దర్శనానికి వస్తాను, నాకు కూడా కృష్ణుని చూడాలని ఆశగా ఉంది అని తర్వాత కథ, అది దాంట్లో మనం ప్రవేశిస్తాం. ఓం నమో నారాయణ కృష్ణ. ఓం నమో నారాయణ కృష్ణ. ఓం నమో నారాయణ కృష్ణ. ఈ మంత్రం చేస్తున్నప్పుడు లేదా నామ సంకీర్తన చేస్తున్నప్పుడు మీరు మనస్సు నిలవాలి అంటే మనస్సుతోనే ఒక ప్రదక్షిణ చేసుకోవాలి. సాధ్యమే అది. ఈ హరే కృష్ణ హరే రామ ఈ మంత్రం చెప్తున్నప్పుడు నేను మొత్తం అంతా ఆశ్రమం అంతా ప్రదక్షిణ చేసుకొచ్చాను. అది పుష్కరిణి, దత్తదేవాలయం, గురునిలయం, అక్కడ వెళ్ళి అప్పాజీ వారి పాదాల దగ్గర నమస్కారం పెట్టుకుని అట్లా వస్తూ మొన్న శ్రీనివాసు ఆంజనేయ స్వామి కోరుకుని తెచ్చి స్థాపన చేసుకున్నాడు. అక్కడ నాదాంజనేయ స్వామి కూడా ఉన్నారు, చూసే ఉంటారు. ఆయన చేతిలో తంబూరా తాళాలు పట్టుకుని ఉన్నారు. ఆయన మనం హరే రామ హరే రామ అంటూ ఉంటే ఆయన నృత్యం చేస్తూ కనిపించారు ఈరోజు ఆంజనేయ స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయన రామ అంటే చాలు, ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉన్నాడో తెలియదు. మనతో పాటుగా ఆయన చేతుల పైన పెట్టి రామ్ 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 చేస్తూ ఉంటాడు. అటువంటి ఆంజనేయ స్వామి ఇష్టపడేటువంటి నామ సంకీర్తన బాగా చేయండి. హనుమద్ అనుగ్రహం, ఆంజనేయ స్వామి కృప మీకంతా కలుగుతుంది. అలా కలగాలి అని చెప్తూ ఇక రేపు మళ్ళీ మనం ఈ జైమిని భారతంలో సాయంత్రం కలుసుకుందాం. అక్కడ యవనాశ్వుడితో యుద్ధం, ఆ తరువాత యవనాశ్వుడి మనఃపరివర్తన. గురువులే కాదు, గురువుల భక్తులు శిష్యులు కూడా ప్రపంచాన్ని మార్చాలి గుణంతో. ఆ గుణాన్ని చూసి వచ్చేవాళ్ళు మారిపోవాలి. ఆహా, అట్లా ఆ గుణాన్ని చూపిస్తాడు వృషకేతు. ఆ గుణంతో యవనాశ్వుడు మారిపోయి ఎందుకు ఈ యుద్ధాలు ఇవన్నీ, నేను కూడా హాయిగా పోయి కృష్ణుడిని దర్శనం చేసుకుంటా అని బయలుదేరుతాడు. అటువంటి ఆ ఘట్టం రేపు మళ్ళీ మనం మాట్లాడుకుందాం.